నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దుర్గస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లోని పల్లీలతో బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేయబోతున్నాను, ఎండుమిర్చితోని. మరి ఎండుమిర్చితో చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు పచ్చిమిర్చితో చేస్తూ ఉంటాం కాబట్టి ఒకసారి ఎండుమిర్చితోని పల్లీలతోని ప్రిపేర్ చేయబోతున్నాను. మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. పల్లీలతోని ఎండుమిర్చి వేసి పచ్చడి చేస్తే ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా అమోఘంగా ఉంది. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తుడిచిపెట్టానండి. ఇవి తుడుచుకున్న తర్వాత మనం ఇప్పుడు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాము. చూడండి, ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము. ఎండుమిర్చి అయితే ఒక 10 నుంచి 15 వరకు తీసుకున్నాను. మంచి మీరు కారం అయితే మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోండి. అలా తుడిచిపెట్టాను కూడా క్లాత్తోని, మిరపకాయలు డస్ట్ ఉంటుందని. మరి ఈ విధంగా ఫ్రెష్గా శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మధ్యలోకి తుంచి పెట్టుకున్నాను. ఇప్పుడు చింతపండు అయితే ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు మిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి తుంచి పెట్టుకోవాలి. ఇందులో ఉన్న గింజలు కూడా మనం వేయించేటప్పుడు వేగిపోతాయి కాబట్టి మనకి మిక్సీలో వేసుకున్నప్పుడు త్వరగా మెదుగుతాయి అన్నమాట. మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను. పల్లీలు అయితే వేయించుకుందాం. ఇది కొంచెం వేడైన తర్వాత ఒక 2-3 స్పూన్లు ఉంటాయి పల్లీలు. ఈ పల్లీలు వేయించి పక్కన పెట్టుకుందాము. మిరపకాయలు మనము మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి చేసుకోవాలండి. ఎందుకంటే ఎండు మిరపకాయలు కాబట్టి రోట్లో వేస్తే చాలా టైం పట్టింది, దంచుకోలేము అనమాట. మనము ఇప్పుడు 2 రోజులలో దంచాలంటే కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఒక చిటికెడన్ని మెంతులు వేసాను. పల్లీలతో పాటు వేయించుతున్నాను. ఇవి ఇలా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. మెంతులు, పల్లీలు ఇవి వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. పల్లీలతోని చాలా బాగుంటుంది బెండకాయ పచ్చడి. అమ్మమ్మలు నానమ్మలు పాతకాలంలో ఇలా ఈ విధంగా ప్రిపేర్ చేసేవాళ్ళు. మా నాన్నమ్మగారు కూడా ఇలా చేస్తూ ఉండేది. చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇలా చేస్తే. చూడండి, మెంతులు మాడిపోయాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు. బాగుంటాయి అలా వేగితేనే మనకి చేదు తగలకుండా ఉంటాయి. చూడండి, ఈ విధంగా పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాము. మెంతులు, పల్లీలు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి చూడండి, మళ్ళీ అదే బాండీలోనే మిరపకాయలు వేయించుకుందాము. చూడండి, గింజలు కూడా మనకి ఈవెన్గా వచ్చేసాయి కదా బయటికి. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందామండి. అలా వేయించుకోండి. 1 స్పూన్ మందం ఆయిల్ వేసుకుంటున్నాను. మనకి ఎంతో సేపు పట్టదు, ఎందుకంటే ప్యాన్ వేడై ఉంది కాబట్టి త్వరగా వేగిపోతాయి మిరపకాయలు. మధ్యలో తుంచి పెట్టాము, ఆమె గింజలు కూడా వేగిపోతాయి అన్నమాట. ఇది ఎండుమిరపకాయలతో చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మనం ఎప్పుడు పచ్చిమిరపకాయలతో చేస్తూ ఉంటాం కదా, అందుకని ఈసారి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా పక్కన పెట్టాను మిరపకాయలు. మళ్ళీ అదే బాండీలోనే ఇప్పుడు మనము బెండకాయ ముక్కలు వేసి వేయించుకుందాము. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి మనకి. దీనిలో కూడా కొంచెం ఆయిల్ వేసేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూన్ మందం ఆయిల్ వేసుకొని వేయించుకుందాము. హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా వేగిపోతాయి అన్నమాట. జిగురు అలాంటిది కూడా ఏమీ ఉండదు. పల్లీలు వేసి చేస్తున్నాం కదా, కొంచెం కూడా జిగురు లేకుండా చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే. మరికి మా అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఇలాగ చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కువగా మా నాన్నమ్మ గారు చేస్తూ ఉండేది ఇలాంటి పచ్చళ్ళు. నాకు బాగా గుర్తు. ఆవిడ మొన్ననే చనిపోయారు. చాలా బాగా చేసేదన్నమాట. పచ్చళ్ళు అయినా కర్రీస్ అయినా ఆమె చేతి వంట చాలా బాగుండేది. చూడండి, ఈ విధంగా మనం మగ్గించుకున్నాం. చూడండి, మనకి వేగిపోతున్నాయి బెండకాయలు. ఆ బెండకాయ ముక్కలు ఇలా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. మరి ఇప్పుడు మనం వేయించుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, అందులో మిక్సీ జార్లో వేసాను. అవి మెంతులు కూడా వేసుకున్నాను. ఇవి ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారిపోయినాయి, అందులో వేసుకొని పెట్టుకున్నాను. మనకి బెండకాయ ముక్కలు కూడా చూడండి వేగిపోయాయి. ఈ విధంగా ప్లేట్లో తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మిరపకాయలు గ్రైండ్ చేశాను. చూడండి, ఈ విధంగా కోర్సుగా వేసుకుంటే మనకి మళ్ళీ రోట్లో వేసి దంచుతాం కాబట్టి మనకి సరిపోతుంది. ఇప్పుడు దానిలోనే పల్లీలు వేసుకుందాము. పల్లీలు వేసుకొని గ్రైండ్ చేసుకుందాము ఒకసారి.
తగినంత సాల్ట్ వేస్తున్నాను. తర్వాత జీలకర్ర అయితే పచ్చిదే వేస్తున్నాను, వేయించకుండా వేస్తేనే బాగుంటుంది బెండకాయ పచ్చడిలోకి పచ్చి జీలకర్ర. ఈ విషయాన్ని గమనించండి. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. రోల్ అయితే శుభ్రంగా కడిగేసి తుడిచిపెట్టాను. ఇప్పుడు ఈ రోట్లోని మనము గ్రైండ్ చేసిన ఏదైతే కారం ఉందో పల్లీల కారము అది ఇందులో వేసేసుకొని ఇప్పుడు మనం దంచుకుందాము. దీంట్లో ఏమేమి వేయాలో వేసుకొని దంచుకుందాము. ఇలా దంచుకుంటే మనకు బాగుంటుందండి. 1 స్పూన్ అంత పసుపు, 1 స్పూన్ అంత ధనియాల పొడి, మీ దగ్గర ధనియాలు ఉంటే కూడా వేసుకోండి. ఒక 10 వెల్లుల్లి దాకా వేసాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు ఫ్లేవర్ పచ్చిది బాగుంటుంది వేయించకుండా వేస్తే. ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న చింతపండు కూడా వేసాము. అలా వేసుకోండి. మీకు రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో చేసుకోండి, లేదంటే మొత్తం కూడాను మిక్సీ జార్లో వేసుకున్న పని అయితే కచ్చపచ్చగా వేసుకోండి. ఈ విషయాన్ని గమనించండి. రోల్ లేని వారు చాలామంది ఉంటారు కాబట్టి మిక్సీలో వేసుకున్న పని అయితే కచ్చపచ్చగా వేసుకోవాలి. ఈ విధంగా నేను దంచుకుంటున్నాను. మొత్తం కూడా ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇదంతా కూడా దంచుకొని మనం బెండకాయ ముక్కలు వేసి దంచుకుందాము. చూడండి, మనం మెత్తగా దంచాము. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా వేసి దంచుకుందాము. ఈ విధంగా దంచేసుకొని పక్కకు తీసుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది. ఇందులోకి ఉల్లిపాయ కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టానండి నేను. ఇది దంచడం అయినాక వేసేటప్పుడు చూపిస్తాను. ఉల్లిపాయ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మనకి బెండకాయ ముక్కలన్నీ దంగినవి మెత్తగా దంచేసాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు లాస్ట్లో వేసుకుని దంచుకుంటే మనకి తినేటప్పుడు పంటి కింద తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవి కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట. ఇలా దంచుకుంటే పచ్చడి ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా మనకి తీసి పచ్చడి మొత్తం కూడా గిన్నెలో పెట్టేశాను. అలా ఉల్లిపాయ ముక్కలు కనపడుతూ ఉండాలి. మొత్తం మెత్తగా దంచుకోకూడదు. ఈ విషయాన్ని గమనించండి. తెలియని వారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టుకొని చిన్న తాలింపు వేసుకోవాలి. ఇది తాలింపు వేయకపోయినా బాగుంటుంది. నేను మామూలుగా వేస్తే ఇంకొంత రుచిగా ఉంటుందని వేస్తున్నాను. తాలింపు వేయకుండా బాగుంటుంది, వేసినా కూడా బాగుంటుంది. మరి నేనైతే చిన్న తాలింపు వేస్తాను. బాండి పెట్టాను. వేడైన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసాను. కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి 4 వేసాను. ఇప్పుడు ఇవి చిన్న తాలింపు వేసుకొని పోపు అంతా ఎత్తి దాంట్లో వేసేద్దాం. పచ్చడిలో ఒక 1/2 స్పూన్ మందం పోపు గింజలు వేసాను. అలా వీటిని వేయించేసుకుందాము. వేయించుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి మధ్యలోకి తుంచి వేసాను. ఎండుమిర్చి ఒక్కటే, 2 కాదు. చూడండి, పోపు వేగిపోయింది. కొంచెం తగినంత ఇంగువ వేసాము. అలా ఇంగువ వేసుకోండి, బాగుంటుంది. నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. స్టవ్ అయితే బంద్ చేశాను. ఇక్కడ పోపు మాడిపోతుంది. మిరపకాయలు మొక్క మాడిసేసాయి కదా. చూడండి, పోపు రెడీ అయిపోయింది. ఎత్తి పోపు ఈ పచ్చట్లో వేసేసాను. ఇప్పుడు అమ్మమ్మలు నాలమ్మలు చేసేదైతే పచ్చడి పోపు వేయరండి, ఓన్లీ దంచుకొని తింటారు. నేను మామూలుగా వేసాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పోపు వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కానీ వేస్తే కూడా బాగుంటుంది, వేయకపోయినా బాగుంటుంది. వేయకపోతే ఇంకా నార్మల్గా ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట. చూడండి, మనకి ఎంతో గుమగుమలాడే బెండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. పల్లీలతోని ఎండుమిర్చితోని బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ అందినట్లయితే తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి. మరి మనకెంతో రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నమస్తే, నేను మీ ఆనంద్. ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో. చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు. సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు. అది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ వచ్చినాయంటే, నాకు చాలా మంది నేను ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. ఏంటంటే, అరే మనకు తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు, మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము, చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే, నేను కూడా 10 మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది, ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది. అలాగే
ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీనికి కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు, పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు. సో ఇంకా ఇంకా దీనికి రావాలి, చూడాలి అని నా కోరిక. ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి. సో ఆల్ ద బెస్ట్. ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.